ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. మా అందరి హృదయాలు చూస్తున్న దేవుడిగా మమ్మల్ని మాటల చేత బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించమని, మా అందరితో ముచ్చటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Philippians chapter 2 verse 8. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. యేసయ్య నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. మరి ఈ మాట యేసయ్యను గురించి రాయబడిన మాట అండి. ఎంత అద్భుతంగా ఉంది కదా. మరి ఆయన ఆకారంలో ఎలా కనబడుతున్నాడంటే మనుషుడుగా కనబడుతున్నాడు. కానీ ఆయన వచ్చిన సంకల్పం ఏంటి? తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి తండ్రి చిత్తం అంటే మరణము పొందినంతగా, అంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాలి. ఎందుకు విధేయత అంత ఇంపార్టెంట్ అయిందంటే, దేవాది దేవుడు ఈ లోకమును సృష్టించిన తర్వాత మానవుని సృష్టించినప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినండి, కానీ మధ్యలో ఈ చెట్టు ఉంది చూసారు, దీన్ని మాత్రం తినద్దండి అన్నారు. ఏదైతే దేవుడు తినద్దన్నారో మరి అదే పండు తిన్నారో సాతాను మాటలు విని నమ్మి మోసపోయారు. సో మొదటి ఆదాముగా వచ్చినటువంటి ఆదాము అవిధేయత దేవుడు చూపించడం ద్వారా మానవ జాతి అంతటికి మరణాన్ని తీసుకొచ్చాడు. భయంకరమైన శాపం అనేది భూమి మీదకి వచ్చింది. సో మరి యేసయ్య కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు, మానవుని యొక్క మరణం నుంచి విడిపించడానికి, అలాగే మానవుని నిత్యరాజ్యాన్ని చేర్చడానికి. మరణం అనేది అందరికీ సహజం అండి, అదేం తేడా లేదు. కానీ మరణించిన తర్వాత ఉంటుంది చూసారా జీవితం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జీవితాన్ని గురించి చాలాసార్లు మనం ఆలోచించాం. ఎంతసేపు ఉన్నా ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఈ లోకంలో మనం బ్రతికే వాటి కోసమే ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను, నా స్థితి ఏంటి అని ఆలోచించడము అనేది మర్చిపోతూ ఉన్నాం చాలాసార్లు. కానీ ఇది మనం ప్రతిరోజు ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే భూమి మీద మానవుడి యొక్క జీవితము చాలా ఘోరమైనది, నీటి బుడగ లాంటిది, ఆవిరి వంటిది, అలాగే మరి విసిరి వెళ్ళే గాలి లాంటిదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంత మరి సెన్సిటివ్గా ఉన్నటువంటి మానవుని యొక్క ప్రాణము మరి దేవుడు ఎంత విలువగా కాపాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. మరి దేవాది దేవుడు మానవుని ప్రేమించినందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అంతేకాకుండా మరి సిలువ మరణము పొందినంతగా మరి ఆయన విధేయత చూపించాడు తండ్రికి. విధేయత అనేది చాలా దేవుడికి ఇష్టమైందండి. సరే, మనము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడికి ఏమి ఇష్టం అంట? ఒక వ్యక్తి విధేయతగా ఉండడం, ఆయన మాట వినడమే ఆయనకి ఇష్టం, కానీ బలులు కాదు దేవుడికి ఇష్టం అని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దేవుడు మనం ఎప్పుడు కూడా ఆయన మాటని విని ఆయన చెప్పినట్లుగా చేయాలని ఆశపడతాడండి. మరి అదే ఆయనకి నిజమైన బలి, అదే ఆయనకి ఇష్టమైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. మరి ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసయ్య విధేయతకు అర్థంగా ఈ లోకంలో చూపిస్తూ వచ్చాడు. తండ్రికి ఎంత విధేయత చూపించాడంటే మరణము పొందినంతగా. మరి ఆ గిన్నె తీసుకోవడం చాలా కష్టం అనిపించింది దేవుడికి. ఎందుకంటే మరణించడానికి ఆయన భయపడలేదు, కానీ తండ్రితో వచ్చే ఎడబాటును చాలా బాధపడ్డాడు. తండ్రితో ఎలా వేరైపోయి ఉండాలి. ఎందుకంటే మానవుని యొక్క పాపము మనం అన్నీ కూడా యేసయ్య మీదకి వచ్చినప్పుడు ఆయన చూడనొల్లని వాడుగా అయినాడు. కాబట్టే తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. ఏలి ఏలి లామా సబక్తాని అని పిలిచాడు. నా దేవా నా చేయందుకు విడిచితివి. ఎన్నో చోట్ల చూస్తామండి, అన్ని చోట్ల తండ్రి అని సంబోధించిన యేసయ్య మాత్రం ఇక్కడ నా దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? మానవుని యొక్క పాపము మరి యేసయ్య మీదకి వచ్చింది. కాబట్టి మరి ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు యేసయ్య. కానీ మరణం పొందినంతగా పర్లేదు, అది కూడా బేర్ చేసుకున్నాడు, అది కూడా విధేయత చూపించాడు. తండ్రికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించబడ్డానికి తన్ను తాను విధేయుడిగా దేవుడి ఎదుట నిలబెట్టుకున్నాడు.
కాబట్టి ఈరోజు మనందరి జీవితంలో నుంచి కూడా దేవుడు ఒబీడియంట్ కోరుకుంటున్నాడు, హంబుల్నెస్ కోరుకుంటున్నాడు. మరి యేసయ్య ప్రతి విషయంలో మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా హంబుల్నెస్ కలిగి ఉన్నాడో ఈరోజు నువ్వు నేను కూడా అంత హంబుల్నెస్ కలిగి ఉండాలని, అంత ఒబీడియంట్గా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఒబీడియన్సీ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మాట వింటేనే అదే శ్రేష్టం బలు అర్పించడం కంటే కూడా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏవేవో ప్రయాసాలు పడుతున్నావా దేవుని మెప్పించడానికి, దేవుని సంతోషపరచడానికి, కానీ అవి ఏవి దేవుని సంతోషపరచవు. ఒకటి దేవుని సంతోషపరిచేది ఏంటి తెలుసా? నువ్వు నేను ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు, ఆయన చిత్తం చొప్పున చేసినప్పుడు దేవుడు దాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు, అలాగే ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో విధేయతగా ఉండడం నేర్చుకుందాము. దేవుడికి ఏదేదో కాదు మన జీవితంలో కావాల్సింది. మనము ఆయనకు బిడ్డలుగా, ఆయన పిల్లలుగా విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన ఎంతో ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మరి యేసయ్యలో మనం ఇంకొక క్వాలిటీ ఏంటంటే తను తాను తగ్గించుకొనెను. దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడండి. మరి ఆయన ఎక్కడ కూడా మరి దైవత్వాన్ని కాకుండా మానవ రీతిగానే మనకి జీవించి ప్రతి విషయంలో మాదిరికరంగా ఉంటూ వచ్చాడు. అందుకనే దేవుడు మనకంటే ముందుగా ప్రతి పరిస్థితి గుండా వెళ్ళాడు. మనం ఏదైతే ఈరోజు ప్రాబ్లం అని ఫేస్ చేస్తున్నామో, ఇబ్బంది అని పడుతూ ఉన్నామో, వీటన్నిటి గుండా యేసయ్య ఆల్రెడీ వెళ్ళి ఉన్నాడు. విజయోత్సాహముతో మరి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. అలాగే అతి త్వరలో రాబోతున్నాడు. నేను కూడా ఆ విధంగా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అలాగే మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మొదటిగా దేవుడి సన్నిధిలో విధేయత కలిగి జీవించాలి. తగ్గించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మనం తగ్గించుకునేవారుగా ఉన్నామా? హంబుల్నెస్ ఉందా మన దగ్గర? అలాగే దేవుడికి ఒబీడియంట్గా ఉంటున్నామా? మరి దేవుడికి చాలా ఇష్టమైనటువంటి ఒబీడియన్స్ అనేది, అలాగే మరి దేవుడి సన్నిధిలో తగ్గించుకునేవాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు దేవుడు హెచ్చిస్తారు. ఎవరైతే విధేయులుగా దేవుడి సన్నిధిలో ఉంటారో వారు తలతరములకు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు మా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసయ్యని ఈరోజు మనం మాదిరిగా కలిగి ఉందాం. ఆయన ఆకారంలో మనుషుడుగా కనపడినప్పటికీ కూడా ఆయన దైవ కుమారుడు, దేవాది దేవుడు అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో మరి తండ్రికి ఎంతగానో విధేయత చూపించాడు. అంతేకాకుండా ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. అలాగే ఈరోజు దేవుడి బిడ్డలుగా మనము కూడా యేసయ్యలాగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం కూడా మనుషులుగా ఆకారమందు ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధంగా మరణము పొందినంతగా యేసయ్య ఆ యొక్క భయంకరమైనటువంటి సెలవు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు తండ్రికి. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో విధేయత చూపించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరి వాక్యం వింటున్నంతసేపు మాత్రమే మనకు అనిపిస్తుంది నేను విధేయత కలిగి జీవించాలి, తప్పకుండా దేవుడి మాటకు లోబడాలని. మరి కొద్దిసేపు తర్వాత ఏమైపోతుంది? వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. మామూలుగా ఎన్నో మాటలు వింటుంటావు, అన్నీ పాటిస్తావా అని ఒక్క మాట మన హృదయంలో నుంచి ఇంకొక మాట వినిపిస్తుంటుంది. అప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది? అంతే కదా, దేవుడు ఎప్పుడు లోబడమంటాడు, ఎప్పుడు విధేయత కలిగి జీవించమని చెప్తా అంటాడు అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం. కానీ నిజంగా ఆ స్వరాన్ని విని మనం తప్పకుండా పాటిస్తే మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాము, ఉన్నతమైన జీవితాన్ని జీవించగలుగుతాము. అంతేకాకుండా తగ్గించుకోవడం అనేది మరి ఎవరికి ఇష్టం ఉండదన్నమాట. కానీ మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆ తగ్గింపు తత్వాన్ని చూసినటువంటి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడే ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు మానవ శరీరముగా ఉంటూ కూడా శిలువ మరణం పొందినంతగా దేవుడికి విధేయత చూపిస్తే తను తాను తగ్గించుకున్నట్టుగా ఈరోజు మనం కూడా మనల్ని మనం తగ్గించుకుందాం దేవుడి సన్నిధిలో. మరి ఆ భయంకరమైనటువంటి వేదనను, దేవుడు బాధను మన కొరకు కల్వరిశిలో అనుభవించినటువంటి గొప్ప దేవుడి కంటే మనం ఈరోజు ఏమీ వేదన పొందట్లేదు, ఏమీ అనుభవించట్లేదండి. మనకు దేవుడు తన యొక్క విలువైన రక్తమును చిందించడం ద్వారా సర్వలోకానికి, సర్వ మానవునికి మరి దేవుడు పాపం నుంచి విడుదల ఇచ్చాడు. కానీ మనల్ని ఈరోజు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు విధేయత కలిగి జీవించు, దేవుడి సన్నిధిలో లోబడి జీవించు, దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా బ్రతుకు అని దేవుడు మనతో కోరుకుంటున్నాడండి. మనం కూడా దేవుడి సన్నిధిలో అడుగుదాం, ప్రభా నువ్వు మనుషుడుగా ఈ లోకంలో నా కోసం వచ్చావు, కానీ మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత కలిగి జీవించావు, నువ్వు తగ్గించుకొని జీవించావు, అలాగే నేను కూడా జీవించాలి ప్రభా అని దేవుడిని అడుగుదామా? మరి అట్టి స్వభావాన్ని, అట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభా. ఈ లోకంలో మీరు మాకు మాదిరిగా ఉన్నారు తండ్రి. మీ వల్లే మేము కూడా తండ్రికి విధేయత కలిగి జీవించడానికి, మమ్మల్ని మేము తగ్గించుకొని హెచ్చించబడడానికి మీ సన్నిధిలో కృపనివ్వండి. ఈ ప్రామిస్ని నాయన తండ్రి మా అందరి జీవితంలో ఫుల్ఫిల్ చేయండి. మేము కూడా నీలాగా మారాలి నాయన, నీ వల్లే జీవించాలి. ఈ లోకంలో ఒక మాదిరికరమైన వారుగా అనేకుల్ని క్రీస్తు కోసం నడిపించేటువంటి గొప్ప భాగ్యం మాకు ఇవ్వమని, నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటూ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.